హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. సో చాలామంది స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్ సెషన్ కండక్ట్ చేసినప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ కొన్ని వాళ్ళ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఆఫ్లైన్లో నేర్చుకుంటే బాగుంటుందా, ఆన్లైన్లో నేర్చుకుంటే బాగుంటుందా? సో ప్రజెంట్ మనకి ఒక స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మొత్తం 3 మీడియమ్స్ ఉన్నాయి. మనకి 3 మెథడ్స్లో నేర్చుకోవచ్చు. ఒకటి, ఆఫ్లైన్లో నేర్చుకోవటం, అంటే మీరు ఎక్కడైతే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి వెళ్ళి, అమీర్పేట కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, లేదా ఎనీ లొకేషన్ మీరు ఆ ప్లేస్కి వెళ్ళి నేర్చుకోవటం. రెండవది, ఆన్లైన్లో నేర్చుకోవటం. సో మీరు జూమ్ కానీ, గోటు వెబినార్ కానీ ఇలాంటి వాటి ద్వారా మీకు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఛానల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి నేర్చుకోవచ్చు. మూడవది, వీడియోస్ లెర్నింగ్. అంటే ఇప్పుడు మనకు కొన్ని ఎడ్టెక్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఓన్లీ వీడియోస్ ఇచ్చేసి ఈ వీడియోస్ ద్వారా కోర్స్ కంప్లీట్ చేయటం. ఇట్లా మనకి 3 మెథడ్స్లో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకునేటటువంటి అవకాశం ప్రజెంట్ మార్కెట్లో ఉంది. అయితే ఎలా నేర్చుకుంటే బెటర్ అనేది చాలామందికి ఉండే కన్ఫ్యూజన్. సో దీనికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. బేసికల్గా మనకు టోటల్గా అంటే సాఫ్ట్వేర్ కోర్స్కి వచ్చేవాళ్ళు 3 కేటగిరీస్లో ఉంటారు స్టూడెంట్స్. కొంతమంది ఏమో ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ కొత్త కోర్సెస్కి అప్స్కిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకుంటున్న వాళ్ళు. థర్డ్ కేటగిరీ ఎవరంటే ఫ్రెషర్స్, ప్రజెంట్ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే జస్ట్ రీసెంట్గా బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు. ఇందులో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఎలా నేర్చుకున్నా పర్వాలేదు. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు కోర్సెస్ చేసేటప్పుడు వాళ్ళు వీడియో బేస్డ్ నేర్చుకున్నా, లేకపోతే ఆన్లైన్లో నేర్చుకున్నా సరే పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ మీరు కెరీర్ గ్యాప్తో, లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నా, లేదా మీరు ఫ్రెషర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఇప్పుడు ఐటీ జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ కన్నా, వీడియో బేస్డ్ ట్రైనింగ్ కన్నా కూడా ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ ట్రైనింగ్లో అంటే మన రిజల్ట్ గ్యారంటీగా రావాలి, నాకు ఖచ్చితంగా ప్లేస్మెంట్ కావాలనుకున్నప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్తో పోల్చుకుంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఆఫ్లైన్ ట్రైనింగ్కి వస్తే ఏమవుతుందంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది, సో ఒక బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. జనరల్గా నేను 2010 నుంచి ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సెస్ టీచ్ చేస్తున్నాను. క్వాలిటీ థాట్లో ఇన్ని కోర్సెస్ నేను టీచ్ చేసినప్పుడు ఇన్ని బ్యాచెస్ 200+ బ్యాచెస్ నేను చెప్పాను. మాకు ఆఫ్లైన్కి వచ్చిన స్టూడెంట్స్తో ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అంటే వాళ్ళు నిజంగా ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఎలా నేర్చుకుంటే బాగుంటుంది, లేదా వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు కమ్యూనికేషన్లో ఫెయిల్ అవుతున్నారా, ఇంటర్వ్యూ ఫేసింగ్లో ఫెయిల్ అవుతున్నారా, టెక్నికల్ స్కిల్స్ ఫెయిల్ అవుతున్నారని ఎక్కువ స్టూడెంట్తో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ప్లేస్మెంట్ రావాలనుకున్నప్పుడు, అవుట్కమ్ అంటే ఒక ఎండ్ రిజల్ట్ రావాలనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ ఆఫ్లైన్. ఆ పర్సనల్ బాండింగ్ విత్ ట్రైనర్ అనేది బిల్డ్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటంటే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా 24/7 సపోర్ట్ అని మీకు ఆన్లైన్లో కూడా డౌట్స్ క్లారిఫికేషన్ చెప్పి పెడతారు. కానీ మీరు ఆన్లైన్ డౌట్స్ క్లారిఫికేషన్తో పోల్చుకుంటే ఆఫ్లైన్లో డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి ప్రాక్టికల్గా ఉంటాయి. అంటే కోడింగ్ చేయాల్సి ఉంటుంది, మీరు కొన్ని స్క్రిప్ట్స్ రాయాల్సి ఉంటుంది. సో కోడింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. వాటి ఖచ్చితంగా కూడా మీకు ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయాలంటే, అంటే ఎర్రర్ రావాలి, డిఫరెంట్ మెథడ్స్లో ఎర్రర్స్ రావాలి. ఆ ఎర్రర్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎర్రర్ని సాల్వ్ చేసేటువంటి ఒక సపోర్ట్ అనేది మీకు ఆఫ్లైన్ ట్రైనింగ్కి వస్తే ల్యాబ్ అసిస్టెంట్ కానీ, జూనియర్ ఫ్యాకల్టీ కానీ, మెయిన్ ఫ్యాకల్టీ కానీ మీకు అవైలబుల్గా ఉండి మీరు చేసే ప్రాజెక్ట్లో ఎక్కడ మీకు ఇష్యూ వచ్చిందనేది రిజాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అదర్ స్టూడెంట్స్తో, అంటే మనం వేరే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అనేది ఎందుకు కావాలి అంటే ఒక కాంపిటీషన్ బిల్డ్ అవుతుంది, ఒక మోటివేషన్ బిల్డ్ అవుతుంది, నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది, వాళ్ళతో నెట్వర్కింగ్ అవ్వచ్చు, వాళ్ళు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మనం కూడా ఇంటర్వ్యూస్కి ట్రై చేయడం. సో మనం చుట్టూ చూసే పాజిటివ్ మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటే అదర్ స్టూడెంట్స్తో మీకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఆఫ్లైన్ ట్రైనింగ్లో ఉంటాయి. ఆఫ్లైన్ ట్రైనింగ్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంటే మీరు ప్రతిరోజు ట్రావెల్ చేసి ఆ పర్టికులర్ లొకేషన్కి రావాలి, అక్కడే ఉండాలి ఆ దగ్గరలోనే, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మీరు గ్యారంటీగా ఐటీ జాబ్ కొట్టాలి, నాకు ఆల్రెడీ కెరీర్లో గ్యాప్ వచ్చింది, నేను ఫ్రెషర్గా అయినా సరే మంచి ప్లేస్మెంట్ తెచ్చుకొని మా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను అనుకునే వాళ్ళు కుదిరితే ఆఫ్లైన్ ట్రైనింగ్ని ప్రిఫర్ చేయండి.
కుదరనప్పుడు అట్లీస్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రిఫర్ చేయండి. కానీ వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది అసలు అంటే వీడియో బేస్డ్ ఓన్లీ ఎల్ఎంఎస్, ఇప్పుడు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ని ఇస్తున్నారు. ఆ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అనేది ఒక యాడ్ ఆన్గా పెట్టుకోండి. అంటే లైవ్ క్లాసెస్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అటెండ్ అవుతూ అది యాడ్ ఆన్గా మీకు పనిచేస్తుంది. కానీ దాన్ని బేస్ చేసుకుని మీరు కోర్సు నేర్చుకోవచ్చు. కానీ దానికి ప్లేస్మెంట్ రావాలంటే కొంచెం ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ లైవ్ క్లాసెసే బెటర్. సో చాలా వీడియో ప్లాట్ఫామ్స్ ద్వారా నేర్చుకుని వీడియో ప్లాట్ఫామ్ లెర్నింగ్ అనేది ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే మీకు కోర్స్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు కాస్ట్ మిగిల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ లైవ్ క్లాసెస్ అనేవి ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటాయి. సో లైవ్ క్లాసెస్ ప్రిఫర్ చేయండి. అట్లీస్ట్ హైబ్రిడ్ మోడల్లో, అంటే ఇప్పుడు వీక్ డేస్ ఆఫ్లైన్లో రండి, వీకెండ్ ఆన్లైన్లో రండి, లేకపోతే వీకెండ్ ఆన్లైన్లో రండి, ఆఫ్లైన్లో రండి, వీక్ డేస్ ఆన్లైన్లో రండి. కనీసం హైబ్రిడ్ మోడల్లో మీరు నేర్చుకుంటే నేను చెప్పినట్లు మీకు ప్లేస్మెంట్ రావడం అనేది చాలా బెటర్ అవుతుంది. కానీ చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రైనింగ్ మంచిదే, కానీ రిజల్ట్ రావాలనుకున్నప్పుడు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ హైబ్రిడ్ మోడ్లైనా ప్రిఫర్ చేయండి. ఓన్లీ వీడియో ప్లాట్ఫామ్స్ ద్వారా ఎడ్టెక్ కంపెనీస్ అని పేరు చెప్పి మేము వీడియోస్ ద్వారా ట్రైనింగ్ ఇస్తామనేది నమ్మకండి. వీడియోస్ ద్వారా అనే ట్రైనింగ్ అనేది రిజల్ట్ రావడానికి లేట్ అవుతుంది, రాదని నేను చెప్పట్లేదు. కానీ అది ఒక యాడ్ ఆన్గా పెట్టుకోండి. లైవ్ క్లాసెస్ ఉంటేనే మీరు కోర్స్ జాయిన్ అవ్వండి. రిజల్ట్ రావాలన్నప్పుడు ఓన్లీ నాలెడ్జ్ కోసం నేర్చుకుంటారు. మీకు యానిమేషన్ అంటే ఇంట్రెస్ట్, నేర్చుకోవాలి. నాలెడ్జ్ కోసం నేర్చుకునేటప్పుడు వీడియోస్ పనిచేస్తాయి. కానీ మీరు దానిలోనే ప్లేస్మెంట్ కావాలి, దానిలోనే మీకు వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు దానిలోనే మీ కెరీర్ ఉంటుంది, మీ ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ క్లాసెస్లో ఆర్ ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అనేవి ప్రిఫర్ చేయండి. మనకి ఎందుకంటే ఆఫ్లైన్ క్లాసెస్ అయినా ఆన్లైన్ క్లాసెస్ అయినా ట్రైనింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో అంతేగాని మీరు ట్రైనింగ్ కాస్ట్ తగ్గేది కూడా ఇందులో పెద్దగా ఏమి ఉండదు. సో ఇలా మీరు ఆఫ్లైన్లో ఆర్ హైబ్రిడ్ మోడల్లో నేర్చుకుంటే మీకు జాబ్ రావడం అనేది చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా ఉంటుంది. ఐటీలో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఐటీ జాబ్ కొట్టాలనుకుంటున్నప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా నేర్చుకోవాలంటే కెరీర్ గైడెన్స్ సెషన్స్ క్వాలిటీ థాట్లో ప్రతి సాటర్డే 11:30 to 1 కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి ఈ వీడియోలోని కామెంట్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ కెరీర్ గైడెన్స్ సెషన్ అనేది మీరు ఈజీగా ఐటీలోకి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.